నాటుకోడి కూర మటను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే చిన్న ఫంక్షన్కి అయితే వచ్చాను. కూరలు మాత్రం అదిరిపోయాయి. ఈ చిన్న ఫంక్షన్ వాళ్ళ చేను దగ్గర పెట్టారు, పంట పొలాలలో. ఇలాగా అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆడవాళ్ళు ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు చేయడం అంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉన్నారు కదా, నేనైతే అలా ఊర్లోకి వెళ్ళాను. ఈ చిన్నపిల్లలు కబడ్డీ ఆడడం చూశాను. ఈ ప్రో కబడ్డీ వచ్చిన కాంచి ఈ కబడ్డీ అనేది అందరికి ఇన్స్పైరింగ్ గేమ్గా అయింది. ఊర్లో చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. ఈ చిన్నపిల్లడి రైడింగ్ చాలా బాగా అనిపించింది నాకైతే. వాళ్ళందరినీ తప్పించుకొని భలేగైతే ఉరికాడు వాడు. ఇలాంటి రైడింగ్లు చూసినప్పుడు నాకు ప్రో కబడ్డీ గుర్తొస్తుందండి. ఇలాంటివి చూసినప్పుడు మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కూర అయిందని ఫోన్ చేస్తే మేమైతే వచ్చేసాము. ఆల్రెడీ చాలా మంది వరకు తినేసి వెళ్ళారు. ఇలాంటి పచ్చడి పొలాల్లో తినడం చాలా ఆనందంగా ఉంది. నాటుకోడి కూర మటన్తో నేనైతే పట్టుబట్టాను. చాలా బాగున్నాయి కూరలు కూడా. వీడి గొంతేంట్రా ఎలా వస్తుంది అనుకుంటారు, జలుబు చేసింది ఫ్రెండ్స్, అందుకనే అలా వస్తుంది. ఇంటికి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక జాతర కనిపిస్తే మేమైతే అక్కడ ఒక చిన్న రబ్బర్ పామ్ అయితే కొనుక్కొని వెళ్ళాము. మా నాన్నమ్మే ఫ్రాంక్ అయితే చేశాము, చూడండి. దయచేసి తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఏంది